హాయ్ అందరికీ. వాట్ ఈజ్ ఎన్‌డిడి? ఎన్‌డిడి ప్రోగ్రామ్ గురించి తెలుసుకునే ముందు నా పేరు సుమాంజలి మచ్చ. నేను ఏఎన్ఎంగా జాబ్ చేస్తుంటాను. ఎన్‌డిడి అంటే నేషనల్ డివార్మింగ్ డే. దీనిని మన ఇండియాలో ప్రవేశపెట్టిన అతి పెద్ద ప్రజా ఆరోగ్య కార్యక్రమం. దీని ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, 1 సంవత్సరం పిల్లల నుంచి 19 సంవత్సరాల పిల్లల లోపు నూలి పురుగులను నివారించడానికి ప్రవేశపెట్టిన కార్యక్రమం ఇది. నూలు పురుగులు అంటే మన వాడక భాషలో నట్టలు అని కూడా అంటారు. ఇవి చిన్న పిల్లల్లో మనకి ప్రొద్దున మోషన్‌కి వెళ్ళిన తర్వాత చిన్న చిన్న సన్నగా పాముల్లాగా కనిపిస్తాయి చూడండి. వాటిని నూలు పురుగులు కూడా అంటారు. ఇంగ్లీష్‌లో వచ్చేసి పిన్ వార్మ్, థ్రైడ్ వార్మ్, రౌండ్ వార్మ్ ఇట్లా చాలా పేర్లు ఉన్నాయి. ఇవి మనకి ఎట్లా వస్తాయి అంటే, సరిగ్గా చేతులు కడుక్కోకుండా అన్నం తినడం వల్ల, చేతులు కడుక్కోకుండా నోట్లో ఊరుకుటే పెట్టడం వల్ల, మట్టి తినే వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఇవి. వీటిని నట్టలు అని కూడా మనం వాడుక భాషలో మాట్లాడుతూ ఉంటాము. వీటిని నిర్మూలించడానికే ప్రభుత్వం ఎన్‌డిడి ప్రోగ్రామ్‌ని స్టార్ట్ చేసింది. అసలు ఈ ప్రోగ్రామ్ ఏంటి అంటే, దీనిని సంవత్సరానికి 2 సార్లు ప్రవేశపెట్టిర్రు. 6 నెలలకొకసారి. దీని ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, 1 సంవత్సరం నుంచి 19 సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలు, స్కూళ్ళకి వెళ్ళేవాళ్ళు, అంగన్వాడీస్‌కెళ్ళేవాళ్ళు, కాలేజీకి వెళ్ళేవాళ్ళు, మరియు వెళ్ళని పిల్లలు. ఎవరైతే ఇప్పుడు 10థ్ వరకు చదివి ఆపేసిన పిల్లలుంటారు. 3 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు, ఇళ్ళలో వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉన్న పిల్లలు కూడా ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంగన్వాడీస్ గానీ, ఆశా కార్యకర్తలు గానీ, ఏఎన్ఎంస్ గానీ ఇంటింటికి వెళ్ళి ఆ పిల్లలకి టాబ్లెట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఎన్‌డిడి ప్రోగ్రామ్ జరిగిన రోజు టాబ్లెట్స్ వేసుకున్న పిల్లలు ఉంటారు గదా! వేసుకోని పిల్లలు గూడా ఉంటారు. అంటే ఏదైనా చిన్న హెల్త్ ఇష్యూస్ ఉండి, అంటే కొందరు ఫీవర్‌తోనుండి, లేకపోతే ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి, చిన్న పిల్లలకు గూడా కొందరికి ఫిట్స్ లాంటివి ఏమన్నా మెంటల్ డిసీజ్ ఉంటాయి గదండీ! అటువంటివి ఉన్న పిల్లలు, వేసుకోని పిల్లలు వాళ్ళ డాక్టర్‌ని సంప్రదించి వేసుకోవాలి అన్న తర్వాత వాళ్ళకి మాపప్ డే అంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన 1 వీకా లేకపోతే 3 డేస్‌కా మాపప్ డే జరుగుతుంది. అప్పుడు మేము మళ్ళీ వేస్తాము టాబ్లెట్స్. 2 సంవత్సరాల లోపు పిల్లలకేమో సగం టాబ్లెట్ వేయాలి. 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలకి మొత్తం టాబ్లెట్ 2 చెంచాల మధ్య ఇట్లా పెట్టి క్రష్ చేసి నీళ్ళలో కలిపి వాళ్ళకి ఇవ్వాలి. మిగిలిన 5 సంవత్సరాల పైబడిన పిల్లలకి ఒక టాబ్లెట్ ఇస్తే వాళ్ళు నవ్వులైనా తినొచ్చు, లేకపోతే డైరెక్ట్‌గా అయినా మింగొచ్చు. మింగిన తర్వాత కొన్ని నీళ్ళతోని వాళ్ళకుంచాలి. పరిగడుపున ఈ టాబ్లెట్ అసలే వేయకూడదు. ఏమన్నా తిని టిఫిన్ చేసిన తర్వాతనే ఈ టాబ్లెట్ వేయాలి. అయితే టాబ్లెట్ అంటుర్రు. ఈ టాబ్లెట్ ఏంటి అంటే ఆల్బెండజోల్ టాబ్లెట్. ఆల్బెండజోల్ 400 ఎంజీ టాబ్లెట్. ఈ టాబ్లెట్ వేసుకోవడం వల్ల పిల్లల్లో రక్తహీనత తగ్గి, వాళ్ళ ఎదుగుదలకి, వాళ్ళ రోగనిరోధక శక్తికి చాలా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ప్రతి తల్లి, తండ్రి తెలుసుకోవలసిన విషయము. ఖచ్చితంగా మీ పిల్లలకి దగ్గరలో ఉన్న అంగన్వాడీ సెంటర్‌లో కానీ, వాళ్ళ స్కూళ్ళలో కానీ ఈ టాబ్లెట్ అడిగి మరిగి వేయించుకునే రైట్స్ మీకున్నాయి. ఖచ్చితంగా వేయించాలి. పిల్లలు ఊరుకూరికే కడుపు నొస్తుంది అంటారు. ఎందుకు? కడుపులో పురుగులు తయారవ్వడం వల్లనే వాళ్ళకి కడుపు నొప్పొస్తుంది. పిల్లలు పొద్దంతా ఎక్కడెక్కడో తిరుగుతారు. అదే చేత్తోనొచ్చి ఇంట్లో నీళ్లు తాగడం గానీ, లేకపోతే నోట్లో వేలు పెట్టడం గానీ, ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. కొంచెం పెద్దగయ్యేదాకా అటువంటి అలవాట్లు ఉంటూనే ఉంటాయి. అలా చేయడం వల్ల కడుపులో ఇన్ఫెక్షన్స్ ఒస్తాయి. చిన్న చిన్న బాక్టీరియా ఫార్మ్ అయితుంది. దాన్ని నివారించడానికే ఈ ఎన్‌డిడి ప్రోగ్రామ్. ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రోగ్రాము. దీన్ని అసలు ఏ పేరెంట్ గూడా మిస్ చేసుకోవద్దు. ప్రతి పేరెంట్ వాళ్ళ పిల్లలకి ఖచ్చితంగా స్కూల్లో అడిగి మరి వేసిర్రా లేదా తెలుసుకొని మరి మీరు ఖచ్చితంగా వేయించాలి. ఇప్పుడు మీరు జూడండి, ప్రైవేట్ పాపనో, బాబో కడుపు నొస్తుందని ఏడుస్తూ ఉంటారు. మీరు ప్రైవేట్ హాస్పిటల్‌కెళ్తారు. వాళ్ళక్కడ ఖచ్చితంగా ఫస్ట్ రాసే టాబ్లెటా, సిరపా, ఆల్బెండజాలే ఉంటుంది. ఎందుకంటే దాని వల్లనే కడుపు నొప్పి లేస్తుంది. అదొకటి ఖచ్చితంగా పిల్లల్లో 100% కారణం అదే అయ్యుంటది. చాలా మంది పిల్లలలో అదే కారణం ఉంటుంది. ఎప్పుడూ వాళ్ళు ఏదో ఒకటి బయట ఫుడ్ తింటా ఉంటారు. ఏదో ఒకటి నోట్లో పెట్టుకొని కొరుకుతూనే ఉంటారు. ఎంత చెప్పినా వినరు. అటువంటి పిల్లల్లో ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి 6 నెలలకొకసారి మీ పిల్లలకి ఖచ్చితంగా ఆల్బెండజోల్ టాబ్లెట్ వేయించండి. ఖచ్చితంగా వేయించండి. 3 సంవత్సరాల లోపు
2 సంవత్సరాల పిల్లలకి సగం టాబ్లెటు, 2-5 సంవత్సరాల పిల్లలకి కరిగిచ్చిన టాబ్లెటు, 5 సంవత్సరాల నుంచి పైన ఉన్న పిల్లలకి ఒక టాబ్లెట్ మొత్తం నమలైనా మింగొచ్చు, మొత్తం లేకపోతే మొత్తమైనా మింగొచ్చు. మింగి కొన్ని నీళ్ళు తాగుతుంటే అది జారిపోతూ ఉంటుంది. కానీ ఖచ్చితంగా వేయించాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాబ్లెట్ వాళ్ళ లైఫ్‌కి. ఎందుకంటే చాలా మంది పిల్లలకి ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో చాలా మంది పిల్లలు అసలు ఎవ్వరు గూడా పిల్లలకు వాళ్ళకి సరిపడా రక్తంతోని లేరు. 11, 12 గ్రాముల పిల్లలైతే అసలు లేనే లేరు. ఎవ్వరికి చూడు ఎనిమి అంటే రక్తహీనత. చాలా మంది పిల్లలు అట్లాగే ఉన్నారు. అట్లా ఉండడానికి కారణమే లోపల నట్టలు తయారవ్వడం. చిన్న చిన్న పురుగులు తయారవ్వడం. అవి రక్తాన్ని పెరగనివ్వవు. రక్త కణాలను పెరగనివ్వవు. ఎప్పుడు చూడు సిక్ అవుతా ఉంటారు పిల్లలు. చిన్న వెదర్ చేంజ్ గాగానే ఫీవర్సు, కోల్డ్ అట్లా రావడము, వైరల్ ఇన్ఫెక్షన్స్ తొందరగా రావడము, అట్లా జరుగుతూ ఉంటుంది. వాళ్ళట్లా వాళ్ళు అంటే శుభ్రంగా వాళ్ళని మనం ఎంతని ఉంచగలము పేరెంట్స్‌ని. మనం ఎప్పుడు వాళ్ళని చూస్తూ ఉండలేము గదా! బయటకి ఆడడానికి వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఏం ముడుతురో కూడా తెలీదు. అందుకని వాళ్ళు ఇంటికి రాగానే ఖచ్చితంగా హ్యాండ్ వాషా, సోపా ఇచ్చి మంచిగా చేతులు కడుక్కోమని జెప్పాలి. గోర్ల కాంచెలు కడుక్కోమని జెప్పాలి. ఈ మణికట్టు దగ్గర కడుక్కోమని చెప్పాలి. మంచిగా సబ్బు పెట్టి కడుక్కున్న తర్వాత వాళ్ళకి అప్పుడు ఇంట్లోకి పిలిచి ఏమన్నా ఫుడ్ పెట్టడం గానీ, వాటర్ ఇవ్వడం గానీ చేసుకోవాలి. కాళ్ళు కడుక్కోమని జెప్పాలి. అసలు వర్షాకాలం అనేది చాలా చాలా డేంజరస్ అసలు. ఎంత అంటే బురదలోకి అటు ఇటు తిరుగుతుంటారు. డైరెక్ట్‌గా ఇంట్లోకొస్తారు. బట్టలు ముడతారు. వాటి వల్ల ఎన్ని ఇన్ఫెక్షన్స్ అయితా ఉంటాయి. మనము పేరెంట్స్‌ని వాళ్ళను జాగ్రత్తగా చూసుకుంటే వాళ్ళకెంతో సేవ్ చేసిన వాళ్ళం అవుతాము. ఖచ్చితంగా హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాతనే వాళ్ళని ఏదన్నా తినడానికి ఇవ్వాలి. హ్యాండ్ వాష్ ఇంపార్టెంట్. టాబ్లెట్స్ ఈ టాబ్లెట్స్ స్కూల్‌లో మండే రోజు జరుగుతుంది మన తెలంగాణలో. మా సిరిసిల్లలో అయితే ఇక్కడైతే సిరిసిల్ల మాది. సిరిసిల్లలో అయితే మండే రోజు జరుగుతుంది. ప్రతి స్కూళ్ళలోకి మేము టాబ్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. వాళ్ళు టాబ్లెట్స్ పిల్లలకి వేయించడము. మేము కూడా వెళ్తాము. వెళ్ళి వాళ్ళకి టాబ్లెట్స్ ఇవ్వడము. ఎవరన్నా అంటే కొందరికి టాబ్లెట్స్ ఇష్టం లేక వామిటింగ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి అక్కడే ఉండి ఓపిక కొద్దీ ఉండి టాబ్లెట్స్ వేయించడం అలాంటివి చేస్తూ ఉంటాము. మీరు కూడా మీ దగ్గర పిల్లలకి టాబ్లెట్స్ వేస్తుర్రా లేదా చూసుకోండి. మండే రోజు ప్రొద్దున ఖచ్చితంగా ఒక్క రోజన్నా ఖచ్చితంగా టిఫిన్ కొంచెం అన్నమా, లేకపోతే మీరు ఏది ఉంటే అది తినబెట్టి పంపించండి. తినబెట్టిండ్రు అని చెప్పేసని చాయ్, బిస్కెట్, పాలు అలాంటివి పెట్టకండి. తినాలి. కడుపు నిండా తిని పంపించండి. ఆ ఒక్కరోజు టాబ్లెట్ కోసం. సరేనా? ఉంటా అండి. బాయ్.